వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో భాగంగా జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా కేసీఆర్ యొక్క రాజకీయ పార్టీ పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేస్తున్నాం. అదే సందర్భంలో కేసీఆర్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం. ఆ సందర్భంగా 2001 నుంచి కేసీఆర్ అడుగడుగున కేసీఆర్ వెంట నడిచిన వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీ 14 సీట్లకి 12 సీట్లు ఓడిపోయింది. మంత్రి కేసీఆర్ ముఖ్యంగా అనుచరగణం కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో స్థానికంగా మంచి పనులు చేశారు అంటూ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారనేటటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇది పక్కన పెడితే కేసీఆర్ పార్టీ యొక్క ఎజెండాకి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఎందుకింత కసిగా ఓటేసింది, ఎందుకింత కసిగా కేసీఆర్ని ఓడించింది? ఒక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కబ్జాల ఆరోపణలు, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మీద కేసు బుక్ అయింది, మరొక 2-3 ఎమ్మెల్యేలపై కేసులు బుక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు వరంగల్ జిల్లా గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద, గతంలో ఉన్నటువంటి వారి మీద, టీఆర్ఎస్ వాళ్ళ మీద ఆల్రెడీ హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఇద్దరి మీద ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలు, ఈ అంశాలన్నిటి వెనక ఉన్నటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణలతో పాటు కేసీఆర్ కాస్త వరంగల్ జిల్లాని చిన్నచూపు చూసినటువంటి పరిస్థితి ఉందా? సామాజిక సమీకరణాలు ఎట్లా మారినాయి? అంటే వరంగల్ జిల్లాలో ప్రధాన సమస్యలు ఏంటి? వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేయడంలో కేసీఆర్ ఎక్కడ వైఫల్యం చెందారు అనే పాయింట్ని ఒకసారి ఈరోజు ఈ డిబేట్లో అనలైజ్ చేద్దాం. ఇక మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ తిరునగర్ శేషు గారు, కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వెల్కమ్ శేషు గారు. అట్లాగే రాజలింగమూర్తి గారు, ఉద్యమకారుడు, అదే సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. ఆయనే ఈరోజు గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక డోలి సత్యనారాయణ గారు, తెలంగాణ జనసమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ గారు ఉన్నారు. వెల్కమ్ సత్యనారాయణ గారు, వెల్కమ్ శేషు గారు, వెల్కమ్ రాజలింగమూర్తి గారు. ఇక మనతో పాటు ముందు జాయిన్ అవుతున్నాడు మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, వెల్కమ్. సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సతీష్. అంటే ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా 2001 నుంచి కేసీఆర్ అడుగడుగున కేసీఆర్ వెంట నడిచినటువంటి జిల్లాలో, తెలంగాణ ఉద్యమం అత్యంత బలంగా ఉన్న జిల్లాలో, తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రదేశంలో ఈరోజు 14 సీట్లో 12 సీట్లు ఓడిపోవటాన్ని ఎట్లా చూడాలి? అదే సందర్భంలో గెలిచిన వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అనూహ్యమైనటువంటి ఓటములు ఉన్నాయి అంటే వరంగల్ జిల్లాలో. వీటన్నిటిని ఎట్లా చూడాలి? మీ పర్సెప్షన్ ఏంటి చెప్పండి. సతీష్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది వరంగల్ మొదటి నుంచి కూడా ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉంది. ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నటువంటి గడ్డ వరంగల్ గడ్డ. ఇక్కడ నుంచి వెళ్ళి చూసినట్లయితే అనేక తెలంగాణ ఉద్యమానికి కూడా కాకతీయ యూనివర్సిటీ మొదటగా బాసటగా నిలిచింది. అసలు ఉద్యమానికి పునాది పడ్డదే ఇక్కడ నుంచి. మొత్తానికి ఆ తెలంగాణ ఉద్యమానికి పునాది వేయడంలో కాకతీయ యూనివర్సిటీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అటువంటి ఉద్యమానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆ 2001 నుంచి కూడా అధికారం లేనప్పటి నుంచి వెళ్ళి కూడా 2001 నుంచి కేసీఆర్కు వెంట నిలుస్తూ, వెండుదన్నగా నిలుస్తూ, ఏ పిలుపునిచ్చినా కూడా అటు టీఆర్ఎస్ కావచ్చు, జేఏసీ కావచ్చు, ఏ పిలుపునిచ్చినా కూడా ఇక్కడ విజయవంతం చేసి లాఠీ దెబ్బల కోర్చి ఒక్కొక్కరి ఒళ్ళు చింద్రమైనా కూడా ఉద్యమాన్ని విడిచిపెట్టకుండా అండగా నిలిచినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. అటువంటి గడ్డ 10 సంవత్సరాల కాలంలోనే బీఆర్ఎస్ను ఈదరించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలున్నాయి. మొత్తానికైతే కరుణ చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఓటమికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పులు వాళ్ళ ఓటమికి అయితే పునాది వేసినటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కూడా
చావు తప్పి కన్నులొట్టబడ్డట్టుగా కేవలం 2 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇక్కడ ఉండేటువంటి సిట్టింగ్లను మార్చడం మూలంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప గతంలో కాంగ్రెస్కి అయితే ఏ పరిస్థితి ఉండేనో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్కు అదే పరిస్థితి పట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన తర్వాత 2 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా గొప్పగా అండగా నిలిచింది, అనేక స్థానాలను ఇచ్చింది. పోయినసారి జరిగినటువంటి 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 స్థానాలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఏమో 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజలు కూడా అనేక మంది మంచి పనులు చేశారు, ఎమ్మెల్యేలు వీళ్ళు గెలుస్తారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు అన్ని గమనిస్తూ వచ్చారు. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటి అన్ని లెక్క పెట్టి మరి ఆ ఫలితాల్లో బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కనబడ్డదనేటువంటి చర్చ సర్వత్రా. సతీష్ అదే సందర్భంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై సతీష్ అదే సందర్భంలో ప్రధానమైనటువంటి సమస్యల్ని అడ్రస్ చేయలేదంటూ టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి విమర్శలు కూడా క్లియర్గా చూస్తున్నాం. ఒక పక్క సింగరేణి సమస్య, సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి భవిష్యత్తులో ఓపెన్ కాస్ట్లు ఉండవు అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మొత్తం ఓపెన్ కాస్ట్లకే వెళ్ళటం, కారుణ్య నియామకాలు లేకపోవటం, ప్రధానంగా సింగరేణి నియోజకవర్గం అయినటువంటి భూపాలపల్లిలో ఎమ్మెల్యే పైనటువంటి కబ్జా ఆరోపణలు రావటం, వీటన్నిటి నేపథ్యంలో భూపాలపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట దాని ప్రభావం పడిందంటున్నారు. అదే సందర్భంలో దేవాదుల రెండో దశ ప్రారంభించడంలో కూడా ఎక్కడ అంటే కేసీఆర్ సుముఖంగా లేని పరిస్థితి కనిపించింది. ఇక ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి శ్రీరామ్ సాగర్ నీటి విడుదల విషయంలోనూ జాప్యం కనిపించింది. వీటన్నిటినీ ఎట్లా చూడాలి సతీష్? ఓటు అరవింద్ మీరు చెప్పినట్టుగా ఆ బీఆర్ఎస్ పార్టీ సర్వరోగాలు అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా ప్రతి అంశాల్లో కూడా వివరించింది. అటు విద్యారంగం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా వ్యవహరించి కొన్ని అవసరమైనటువంటి విషయాలను నిత్యవసరమైనటువంటి విషయాలను వదిలేసి అనవసరమైనటువంటి విషయాలను ఎత్తుకొని అటు ప్రజల మన్ననలకు దూరమైందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా సింగరేణి లోపల మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను చూస్తే మరొక వైపు సింగరేణిలో జరిగినటువంటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. భూపాలపల్లి ప్రాంతంలోనైతే కనీసం వాళ్ళకి సంబంధించి అభ్యర్థులను కూడా ఉండలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాన్ని ఈరించుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. అటు సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి క్వార్టర్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఓపెన్ కాస్ట్లు తీసేస్తాము, ఉద్యోగితను పెంచుతాము, అందులో గణనీయంగా తగ్గిపోయినటువంటి కార్మికుల సంఖ్యను పెంచేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పినా కూడా అందులో ఒక్క అడుగు కూడా ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా సతీష్ ఈ అంశంపై మనతోటి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అతిథుల అభిప్రాయం ఏంటో తీసుకుందాం. శేషు గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు సార్. యా శేషు గారు చెప్పండి. యా ఇప్పుడు అంటే మా ప్రతినిధి మాట్లాడుతున్నటువంటి విషయాలు, సతీష్ మాట్లాడిన విషయాలు చూశారు మీరు. ఈ అంశాలపై ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏంటి? యా అందరికీ నమస్కారం. రాబందుల రెక్కల చప్పుడు, ఒక్క ఓటమి 100 తప్పులు అనేటటువంటి కార్యక్రమాన్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో, 1 దశాబ్ద కాలంలో తెలంగాణలో చేసినటువంటి వాళ్ళ పరిపాలన వాళ్ళు సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది. ఇలా మనం ఈ ప్రోగ్రాం ద్వారా గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ పాలన ఎట్లుంది, తెలంగాణ ప్రజలకు ఉద్యమ ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది అన్నట్టు. అయితే ఇవాళ 3వసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో ఉద్యమ పార్టీ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ దారుణమైనటువంటి ఓటమి కొని తెచ్చుకున్నారు. దానికి కారణం ఏంటి అనేటటువంటి విషయం పైన గనక ఇక్కడ మనం చూస్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో గాని, తొలిదశ ఉద్యమంలో గాని వరంగల్ తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలబడింది.
ఆ విషయం చాలా చాలా స్పష్టంగా అనేక గుర్తులు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కాలంలో మిగిలిచింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. మీరు ప్రపంచంలో ఒక 2 పెద్ద మహాసభలు జరిగాయి. ఒకటి అమెరికాలో అబ్రహాం లింకన్ చేసినటువంటి సభ 29 లక్షల మంది అటెండ్ అయ్యారు. తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి సందర్భంలో 2012లో వరంగల్లో మహాగర్జన అనేటటువంటి ఒక సభ పెడితే 27 లక్షల మంది అటెండ్ అయ్యారండి. రేవూరు ప్రకాష్ రెడ్డి పేటలో జరిగినటువంటి సభలో 27 లక్షల మంది అటెండ్ అయితే ప్రపంచంలోనే 2వ అతి పెద్ద భారీ బహిరంగ సభగా రికార్డులకు ఎక్కింది. అంటే వరంగల్ జిల్లా ఉద్యమాన్ని తన చేతుల మీద నిలబెట్టింది అనేటటువంటి సంగతిని ఇక్కడ మనం మర్చిపోకూడదు. అదే సందర్భంలో నేను ఇంట్రడక్షన్ లోనే చాలా క్లియర్ గా చెప్పాను. అడుగడుగున కేసీఆర్ వెంట నడిచారు. అడుగడుగున అంటే ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపులోనూ వరంగల్ జిల్లా ప్రజలు ఓన్ చేసుకున్నారు. వరంగల్ జిల్లా ప్రజలు అడుగడుగున ముందుకు నడిచారు. కానీ ఈరోజు వరంగల్ జిల్లాలో అంత కసిగా ఓటింగ్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. బట్ మళ్ళొక్కసారి మాట్లాడుకునే క్రమంలో దేవాదుల, ఎస్ఆర్ఎస్పి, సింగరేణి, కాకతీయ యూనివర్సిటీని నిర్వీర్యం చేయటం, అట్లాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనిషియేషన్ ఎక్కడ కనిపించకపోవటం, ఇట్లాంటి అనేక విషయాలు, అనేక వివాదాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తున్నారు? అదే వరంగల్ జిల్లాలో 2014లో 9 శాసనసభ స్థానాలు గెలిచారు. 2018లో 10 శాసనసభ స్థానాలు గెలిస్తే 2023లో వాళ్ళకి దారుణమైనటువంటి ఓటమి వచ్చింది. 2 శాసనసభ స్థానాలు గెలిచారంటే ఇక్కడ దారుణమైనటువంటి ఓటమి వాళ్ళకి ఎదురైంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ విభజన చట్టములో ఉన్నటువంటి హామీలలో వరంగల్ జిల్లాకే ఎక్కువ ఉన్నాయండి. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా వరంగల్ లో తీసుకురావటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే విషయం మనకు తెలవాలి. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు పోరాటం చేయలేదు? సెంట్రల్ గవర్నమెంట్ పైన తీసుకొచ్చేటటువంటి విషయంలో ఎందుకు చేయలేదు? తర్వాత గిరిజన విశ్వవిద్యాలయం 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు? ఎందుకు పనులు ప్రారంభించలేదు? విశ్వవిద్యాలయం ఎందుకు గ్రౌండ్ అవ్వలేదు? తర్వాత బయ్యారము ఇనుముకు పరిశ్రమ ఎందుకు మీ 10 సంవత్సరాల కాలంలో కాలేదు అనేటటువంటి విషయం గనక మనం చూడాలి. అదే విధంగా మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలలో కూడా టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. మీరు ఎక్కడ బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్ దగ్గర నుంచి ఇటు ఖమ్మం ఇల్లంద వరకు ఉన్న నియోజకవర్గాలలో పార్టీ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే సింగరేణి కాలరీస్ లలో నియామకాలలో అవినీతి, కాఠిన్య నియామకాలను నిర్లక్ష్యం చేయటం, కార్మికులకు రావాల్సినటువంటి ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఒకటి. రెండోది, మీకు అభివృద్ధి విషయంలో కూడా వరంగల్ జిల్లాని చాలా నిర్లక్ష్యం చేశారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరము అతి పెద్ద నగరం అని చెప్పుకుంటే ఇక్కడ స్మార్ట్ సిటీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదండి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలుగా వరంగల్ లాంటి ఒక నగరంలో స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాలేదు. వరంగల్ లాంటి జిల్లాకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు రాలేదు. వరంగల్ లాంటి జిల్లాకి వచ్చినటువంటి ఏకైక పరిశ్రమ టెక్స్టైల్ పార్క్ లో కూడా పెట్టుబడులను ఆకర్షించలేకపోయామనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. తర్వాత వరంగల్ లో ప్రైవేటు విశ్వవిద్యాలయం పెట్టడానికి ఉత్సాహం చూపించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పెడితే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వరు. ఎప్పుడో 1976లో వచ్చినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపకుండా ఇబ్బంది పెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టులు నింపకుండా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉన్నది. తరువాత మీకు ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి. 8 సంవత్సరాలు పట్టిందండి కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది. కళాక్షేత్రాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీద ఆవిష్కరణ అయినటువంటి కళాక్షేత్రం పూర్తి చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందా? తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ పార్కుని నిర్మించడానికి 5 సంవత్సరాలు పడుతుందా ఈ ప్రభుత్వానికి? కాబట్టి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వరంగల్ నగరంలో ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదండి.
అంటే ఏ స్థాయిలో వరంగల్ నగరము, ఉమ్మడి వరంగల్ జిల్లా 10 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి గురైంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. వరంగల్ నగరానికి నియో మెట్రో రైలు ఇస్తామని చెప్పారు, 5 సంవత్సరాల్లో అసలు అది రానే రాలేదు. తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు, దానికి కావలసినటువంటి భూమి కేటాయించకుండా ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగకపోతే పరిశ్రమలు వరంగల్కి ఎట్లొస్తాయి? మామనూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ, కేసముద్రంలో పసుపు మార్కెట్ కి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధాన వైఫల్యంగానే చెప్పాలి. మన ఒకసారి డోల్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు అండి. డోల్ సత్యనారాయణ గారు, మొత్తం నమస్తే. నమస్తే అండి. అంటే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ మనం ఇప్పటిదాకా చూసాం. ఇక రాజకీయ సమీకరణాలకు విషయానికి వచ్చేసరికి ఉద్యమంలో ఆయన వెంట నడిచిన వాళ్ళని వదిలేసి ఉద్యమ ద్రోహులుగా ఉన్న వాళ్ళని, ఉద్యమకారుని కొట్టించిన వాళ్ళని, ఉద్యమాన్ని నీరుగార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారంటూ ఆయనకు సంబంధించిన రాజకీయపరమైనటువంటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం విషయంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా చెప్తారు. ప్రధానమైనటువంటి ఆరోపణల్లో ఇదొకటి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాజు న్యూస్ చర్చా వేదికకు స్వాగతం తెలియజేస్తూ పోరుగల్లు జిల్లా పక్షాన ఒక్క ఓటమి 100 తప్పుల టిఆర్ఎస్ ఫలితంగా ఓడిపోయినటువంటి, అంటే ప్రజల చేత నెట్టివేయబడ్డటువంటి, వ్యతిరేకించబడ్డటువంటి సందర్భంలో ఈ చర్చ వేదిక కొనసాగుతుంది. స్వాగతం మరొకసారి తెలియజేస్తూ, మన మిత్రుడు ఇంతకుముందు షేర్ చెప్పినట్టుగా తెలంగాణకు ఒక రెండవ ఆయువు పట్టు గుండెకాయ పోరుగల్ జిల్లా. ఉద్యమ కేంద్రంగా కూడా నిజంగా కూడా ఆ రోజు 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించింది, కానీ 1996లోనే తెలంగాణ ఉద్యమ అడుగులు కాకతీయ విశ్వవిద్యాలయంలో పడ్డాయి. మేము పరిశోధన విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారైంది, తర్వాత జయశంకర్ గారు అయిపోయింది, కాళోజీ నారాయణరావు గారితో అయితే ఆ రోజు తెలంగాణ మహాసభతోటి సభలు నిర్వహించి మహబూబాదు, వరంగల్లో, తర్వాత జనసభతోటి ఆర్గనైజ్, అంటే తెలంగాణ కావాలే, తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ రక్షణ పేరుతోటి అణిచివేయబడ్డది సీమాంధ్ర పాలన కిందని చెప్పేసి ఒక భావజాల వ్యాప్తి ఈ త్రిమూర్తులు ముగ్గురుతో ప్రారంభమైంది. మాలాంటి వాళ్ళని కూడా కొద్దిమంది కూడా అడుగులు వేసి ఈ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. విద్యాపరంగా, వైద్యపరంగా తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందని వివిధ రకాల సదస్సులు పెట్టుకుంటూ, బహిరంగ సభలు పెట్టుకుంటూ పోవడం జరిగింది. ఆ రోజు 2001 ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ ఆ రోజు హార్స్ పవర్, రైతులకు విధించిన హార్స్ పవర్ విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి ఒక ముందుకు రావడం, అరే ఈ వ్యక్తి అయితే మనకు రాజకీయ పార్టీగా అవతరిస్తే బాగుంటుందని చెప్పేసి మేధావులు వీళ్ళు జయశంకర్ సారు, జనార్దన్ రావు వీళ్ళంతా పోయి పార్టీ పెట్టాలని ప్రోత్సహించడం, పార్టీ పెట్టడం. పార్టీ ప్రారంభంలోనే ప్రొఫెసర్లు అంతా కూడా, ఎందుకంటే జనార్దన్ రావు సారు ఇంగ్లాండ్ లో ఉన్న రాజకీయ పక్షాల లక్షణాల్లో ఉన్న ఒక ప్రెసిడింగ్ కమిటీ మెంబర్ గా ఆయన ఉన్నాడు. అంటే ఒక ప్రొఫెసర్ గా ఉండి నాలాంటి వాడు కూడా గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ గా పనిచేస్తూ కూడా మేము రాజకీయంగా టిఆర్ఎస్ జెండాను ఎగరవేయడం జరిగింది గ్రామాలలో. మాకున్న అతి కొద్ది వనరులలో 400-500 రూపాయలు పట్టుకొని ఊళ్ళలో పోయి జెండా ఎత్తి ఆ ఊళ్ళో విద్యార్థులను సమీకరించి, యువకులను సమీకరించి, విద్యాపరంగా రైతులను సమీకరించి, వ్యవసాయ పరంగా, ఇతర నిధుల పరంగా తెలంగాణకి ఏ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వివిధ రకాలైనటువంటి సదస్సులు పెట్టుకుంటూ పోవడం జరిగింది. అట్లా టిఆర్ఎస్ 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పునాదిని మేధావులు కల్పించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు కానీ సాధారణ ఎన్నికలు టిఆర్ఎస్ పక్షాన నిలబడి ప్రత్యక్షంగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారి మీద క్యాబినెట్ సమావేశంలో కడియం శ్రీహరి గారు, ఈయన యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండి ఎట్లా ఈ పార్టీలో పనిచేస్తాడు, పార్టీకి అనుగుణంగా పనిచేస్తాడు, ఆయన్ని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలని కూడా పెద్దగా క్యాబినెట్ లో చర్చ జరిగిన సందర్భం. అంటే ఒక టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకు ఉంటదని భావించి ఆ రోజు పనిచేయడం జరిగింది. వీరసి ఉద్యమ కాలంలో కూడా దానికి అనుగుణంగా ఉన్నాం మనం. ఓ పెద్దన్న పాత్ర పోషించింది. ఉద్యమం తర్వాత టిఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకున్నాము, తెలంగాణ ఆకాంక్షలు ఈ 5 ఏళ్లలో అంటే 14 నుంచి 18 వరకు నెరవేరుతాయి అనుకున్నాం. కానీ ఈ ఆకాంక్షలు అణచివేయబడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా కావలసిన లక్షల మంది తోటి సభలు జరిగినాయి.
అనేక రకాల సదస్సులు జరిగినాయి. అణచివేత మీద, అన్యాయాల మీద, నిధుల కేటాయింపు మీద, వ్యవసాయము, విద్యుత్తు, వైద్యము, విద్య, ప్రాథమిక విద్య, యూనివర్సిటీల విద్య, ఇవన్నీ కూడా ఎట్లా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగితే కనీసం నిధుల కేటాయింపు లేదు వరంగల్ జిల్లా. ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు భారతదేశంలో ఉన్న 100 నగరాలలో స్మార్ట్ సిటీగా. ఒక నిమిషం సత్యనారాయణ గారు, మా సతీష్ కాకతీయ విశ్వవిద్యాలయం ముందు కొంతమంది స్థానిక ప్రజలతోటి ఉన్నారు, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సతీష్ చెప్పండి. ఇప్పటిదాకా ఇద్దరు విద్యావేత్తలు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. ఇప్పుడు మీరేమని ఫీల్ అవుతున్నారు, అట్లాగే మీ చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త సెటిల్మెంట్లకు, కబ్జాదారులకు అడ్డాగా మారింది అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఉద్యమ పార్టీ వెంట నిలిస్తే మా బతుకులు మారుతాయి అనేటువంటి ఆశలతో ఉన్నటువంటి విద్యార్థులు మనతో పాటుగా ఉన్నారు. నాకు బాగా గుర్తు, మనం ఈ ఉద్యమాలు జరిగినటువంటి కాలంలో, కాకతీయ కాలంలో ఉద్యమాలు జరిగినటువంటి టైంలో కూడా విద్యార్థులు ఏమన్నారంటే, టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నుంచే పునాది కట్టాం, టీఆర్ఎస్ పార్టీ బలానికి ఇక్కడ నుంచే పునాది కట్టాం, ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి గోరీ కూడా ఇక్కడ నుంచే కడతామని చెప్పింది. చెప్పినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి, అసలు బీఆర్ఎస్ పార్టీ విజయం పరాజయం పొందడానికి అసలు కారణాలు ఏంటి? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం పెద్ద తప్పు జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అంతా మన తెలంగాణ మన కోసం అని చెప్పేసి అని చేసుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఇప్పటికీ కేసీఆర్ చాలా తప్పు చేసిండు. అలాగే ఉన్నటువంటి శాసనసభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా భూ కబ్జాదారులను, ఉన్నటువంటి ఖనిజ వనరులను దోచుకున్నటువంటి ఎమ్మెల్యేనే పెట్టడం జరిగింది. వాళ్ళు భూ కబ్జాలు, రౌడీయిజము, దందాగిరి ఇది చేయడం పట్టుకునే ప్రజానీకానికి బాగా వ్యక్తి చెంది ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాక్షేత్రం అయితేంది, కాజీపేట ఫ్యాక్టరీ అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ అయితేంది, కాకతీయ యూనివర్సిటీ యొక్క పురాతనాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టారు. కాబట్టి విద్య, వైద్యంలో ఎలాంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా, ఉన్నటువంటి గద్దె దించడమే లక్ష్యంగా ముందు పెట్టుకొని విద్యార్థి, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఈ అందరి ప్రజానికం అంతా కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, భూ కబ్జాలను వీళ్ళందరినీ కూడా అవినీతికి దూరంగా చేయాలని చెప్పేసి అని కూడా ఓడగొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేసీఆర్ దీని అంతటి కూడా గ్రహించాలి. నీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు, భూ కబ్జా కోళ్ళందరినీ కూడా దూరం పెట్టాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేనటువంటి అవినీతి పరులను నీ పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పుకు నువ్వు దారి తీసినావు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే ఏదైనా కూడా నీ కమిషన్ల కోసమే కట్టుకున్న ప్రాజెక్టులు ఈ తెలంగాణ ప్రజానికం అన్ని కూడా గమనించి నీకు తగిన బుద్ధి చెప్పిందని చెప్పేసి అని కూడా మేము విద్యార్థి లోకం నుంచి హెచ్చరికలు జారీ. మీరు చెప్పండి, 30 రోజుల పాటు PhD సీట్లలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, యూనివర్సిటీలో జరిగినటువంటి మీరు చేసినటువంటి ఆందోళన ఏమన్నా పనికొచ్చిందంటారా? ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి అర్హత లేని వాళ్ళని, క్వాలిఫికేషన్ లేని వాళ్ళని, చదువురాని ప్రొఫెసర్లను వీసీగా నియమించడంలో చాలా పొరపాటు చేసింది. వాళ్ళనే చదువురాని ప్రొఫెసర్లను వీసీ పెట్టడం మూలంగా ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణమైంది. అయితే చదువురాని వీసీలు ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఈరోజు PhD సీట్లలో వాళ్ళని ఒక సీట్లను ఎమ్మెల్యే చెప్పిన వారికి, అదేవిధంగా పైసలకు, డబ్బులకు అమ్ముకొని ఈరోజు మాలాంటి ఏదైతే క్వాలిఫికేషన్ విద్యార్థులకు అన్యాయం చేసిండు. దాని ద్వారా మేము ఏదైతే ఈ ఒక సీట్లు అమ్ముకున్న సీట్లను దాని అవినీతి పైన కమిటీ వేయాలి, దాని ఇతరులపై చర్య తీసుకోవాలని మేము 30 రోజుల పాటు మేము నిరసన వ్యక్తం చేస్తే మమ్మలను, విద్యార్థులను, నిరుద్యోగులను ఈ యొక్క వీసీ తాటికొండ రమేష్ గారు ఇక్కడ మమ్మల్ని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టి కొట్టించడం వల్ల ఈరోజు మేము 30 రోజుల పాటు దీక్షలు చేస్తే ఈరోజు అదంతా ఒక ప్రభావం ఉమ్మడి 12 నియోజకవర్గాల్లో పడింది. దాని ప్రభావం ఆ 30 రోజుల దీక్ష ఫలితంగా ఈరోజు ఈ గత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. మేము కూడా మా అందరికి ఉద్యోగాలు రావాలంటే, మంచి విద్య అందాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలని చెప్పేసి మేము గడప తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి టీఆర్ఎస్ పార్టీ ఓడమే లక్ష్యంగా మేము వాళ్ళని ఓడించి తీరినామని మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, యూనివర్సిటీ పరిస్థితి ఏంటి అసలు?
వాస్తవంగా తెలంగాణ రాకముందు యూనివర్సిటీలు చాలా అద్భుతంగా ఉండేవి. ఈ యొక్క సాధించుకున్నటువంటి తెలంగాణ లోపల యూనివర్సిటీలు చాలా నిర్వీర్యానికి గురైనాయని చెప్పి నేను గంటపరంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే దీన్ని కేసీఆర్ ఓటమి అనే కంటే తెలంగాణ ప్రజల విజయం అనేది సబ్బండ ప్రజల విజయం అనేది అని చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఈ యొక్క యూనివర్సిటీలో ఉండబడేటువంటి పార్ట్ టైం కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి విషయంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైంది. ఆ యొక్క విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ఆ యొక్క ఉద్యోగులు కూడా అందరూ కూడా ఏకమై ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దరించడానికి అందరూ కాళ్లకు గద్దెలు కట్టుకొని మరి అందరూ పనిచేసి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువత కావచ్చు, ప్రతి ఒక్క అందరికీ కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఈ యొక్క కుటుంబ పాలన ఏదైతే ఉందో ఈ కుటుంబ పాలన తెలంగాణ ప్రజలు సహించరు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోయి లాస్ట్కు తెలంగాణ ప్రజల చేత చీకొట్టించుకొని అధికారం దూరం అవ్వడం జరిగిందని చెప్పి ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేసినా కూడా ఎవరు చేసినా కూడా తెలంగాణ ప్రజల చేతుల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తామని కాకతీయ యూనివర్సిటీ సొల్తి కిరణ్ గౌడ్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఉద్యమానికి ఇక్కడ పురిటిగడ్డగా నిలిచినటువంటి కాకతీయ యూనివర్సిటీ అసలు ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపునిచ్చింది? ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారా? ఏం జరిగింది అసలు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమకారులుగా గుర్తింపు పొందినటువంటి గడ్డ కాకతీయ యూనివర్సిటీ. ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఎటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా కనీసం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవులు అనేటువంటివి ఇవ్వలేదు, చైర్మన్ పదవులు అనేటువంటివి ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున లేరు, ప్రజలు కూడా పార్టీని విశ్వసించలేదు. మన వీరి యొక్క కుటుంబ పాలనను దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి ఏకమై కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించడం అనేటువంటి జరిగింది. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా సతీష్. ఒకప్పుడు కూడా అటు టీఆర్ఎస్ పార్టీకి అండగా సతీష్, మీ వెనక కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కాకతీయ తోరణం కనిపిస్తోంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది నియామకం ఇది జరగని పరిస్థితి ఉంది. యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలుగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీల్ని చివరికి యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేసే క్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవన్నీ గతంలో బెస్ట్ ర్యాంకింగ్లో ఉండేది. దేశ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ మంచి ర్యాంకింగ్ ఉండేది. ఈరోజు ఆ ర్యాంకింగ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, మానవాభివృద్ధి సూచికలో గతంలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు 10వ స్థానం లోపు ఉన్నాం మనం. గతంలో ఇప్పుడు 22వ స్థానంలోకి వచ్చాం. దీన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మీరే చెప్పాలి. విద్యా వ్యవస్థని, విశ్వవిద్యాలయాల్ని గత ప్రభుత్వం నీరుగార్చింది అనేది ప్రధాన ఆరోపణ. సతీష్ చెప్పండి. ఎక్కడైతే మెరుగైనటువంటి మానవ వనరులు ఉంటాయో ఆ దేశం జ్ఞానంగా, విజ్ఞానపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ఈ యూనివర్సిటీలు అన్నీ కూడా, ఇటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు సంబంధించిన విజ్ఞానవంతులను తయారు చేసేటువంటి భాండాగారాలుగా ఒక ఉత్పత్తి కేంద్రాలు, అంటే విజ్ఞానవంతులను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలుగా విలసిల్లాయి. విజ్ఞానవంతులను, మేధావులను, ఉద్యమకారులను అందించినటువంటి గడ్డ కాకతీయ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశలు అందరిలో ఉండే. కానీ ఇక్కడ కనీస వసతులు లేక అసలు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించి ఇక్కడ కనీసం బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్లు లేక, ఉన్నటువంటి ప్రొఫెసర్లకు సరైనటువంటి వేతనాలు లేక వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారనేటువంటిది విద్యార్థుల యొక్క ఆవేదన, ఆందోళన. దాంతోపాటుగా ఇక్కడ పిహెచ్డి సీట్ల లోపల కావచ్చు, ఇటు సీట్ల నియామకంలో కావచ్చు, ఎగ్జామ్స్ నిర్వహణలో కావచ్చు, అనేక రకాలైనటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ నిర్వహణ పరంగా కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అన్నిటిపైన న్యాయమైనటువంటి యూనివర్సిటీని బాగు చేయాలని విద్యార్థులు. సతీష్, ప్రధానంగా వీటితో పాటు ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి మీద, పలువురి మీద భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే గత ఎమ్మెల్యే మీద
గత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భూ కబ్జాల మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే మీద ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిలోకి వెళ్దాం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం గమనించాలి. మనతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి రాజలింగమూర్తి భూపాలపల్లి ఎమ్మెల్యే మీద కేసు వేశారు భూ కబ్జాలకు సంబంధించి. ఆ కేసు కూడా చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అది ఆయన కోర్టుకు వెళ్ళి మరి ఆ కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. రాజలింగమూర్తి మనతోటి డిబేట్లో ఉన్నారు. రాజలింగమూర్తి గారు నమస్కారం. రాజలింగమూర్తి గారు, రాజలింగమూర్తి గారు, యా సతీష్, రాజలింగమూర్తి గారు, రాజలింగమూర్తి గారు నా మాట వినిపిస్తోందా? యా సతీష్, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆరోపణల విషయానికి వస్తే ఇద్దరు ఎమ్మెల్యేల మీద హైకోర్టులో ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆల్రెడీ నమోదై ఉంటే, భూ కబ్జాలకు సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఆల్రెడీ బుక్ అయింది. మరికొంతమంది మీద ఆ డైరెక్షన్లో బుక్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాకు తెలిసి డోల్ సత్యనారాయణ లాంటి ఉద్యమకారులు ఆ పనిలో ఉన్నట్టుగా నా దగ్గర సమాచారం ఉంది. మొత్తం మీద భూ కబ్జాల కేంద్రంగా, భూ కబ్జాల మీద ఆరోపణల కేంద్రంగా వరంగల్ జిల్లా రాజకీయాలలో ఈసారి భూ కబ్జాల ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిందంటున్నారు. మీ అంచనా ఏంటి? మొత్తానికి వరంగల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కబ్జాదారులకు సెటిల్మెంట్లు చేసేటువంటి వాళ్లకు బీఆర్ఎస్ అడ్డాగా మారింది. దానికోసమే అవి గుర్తుపెట్టుకొని మరి ప్రజలు తీర్పిచ్చి అనడంలో ఎలాంటి సందేహం అయితే కనబడట్లేదు. ఎందుకంటే కొంతమంది అభివృద్ధి చేశారు, వీళ్ళు గెలుస్తారు అనుకున్నటువంటి వాళ్ళు, లేకుంటే అన్ని రకాల అంగబలం అర్ధబలం అన్ని ఉన్నాయి, వీళ్ళు కూడా గెలుస్తారు అనుకునేటువంటి వాళ్ళను కూడా ప్రజలు కనీసం ఫలితాలను కనుక చూసినట్లయితే కనీసం కొత్తగా వచ్చి ఒక 15 రోజుల్లోనే సీట్ తీసుకొచ్చుకున్నటువంటి పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు గెలిచారు. ఇటు వర్ధన్నపేటకు సంబంధించినటువంటి నాగరాజు గారు గెలిచినటువంటిది కాదు. అటువంటి వాళ్ళు కూడా గెలిచినటువంటిది. కనీసం వాళ్ళు ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయలేదు. టచ్ చేయకుండా కూడా వాళ్ళు గెలిచిరంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఇక మరొక కీలకమైనటువంటి సహజ వనరులను మరొక కీలకమైనటువంటి అప్డేట్ చూడాలి. మరొక కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం, ఇప్పటి వరకు పార్లమెంటుకు పోటీ చేసినా, వర్ధనపేట నుంచి పోటీ చేసినా, పాలకుర్తి నుంచి పోటీ చేసినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. టీఆర్ఎస్లో పోటీ చేసినప్పుడు కూడా 2 సార్లు ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకసారి 2018. ఇప్పటి వరకు ఎక్కడా ఓడిపోయినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఒక 27 సంవత్సరాల అమ్మాయి చేతిలో ఓడిపోవటం, అది కూడా అంటే అనూహ్య ఓటమి అని భావించాలా, లేదంటే అది కూడా ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఇటువంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి వాస్తవాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, ఈ నేపథ్యంలో జరిగిందని భావించాలా? మీరు అన్నట్టు అక్కడ అది అనూహ్యమైనటువంటిది ఏం కాదు. వ్యతిరేకత ప్రజల్లో ఏ మేర గూడు కట్టుకున్నదో తెలిపేటువంటి ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఆయన ఇప్పటి వరకు అపజయం ఎరగని నేతగా కూడా ఆయన ఉన్నారు. ప్రజల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపే ఉంది. అయినప్పటికీ కూడా సహజ అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో గెలిచేటువంటి స్థానాలు ఏంటి అంటే కూడా ఒక 4 చేతుల మీద చెప్పుకునేటువంటి స్థానాల్లో మొదటి స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం ఉండేది ఫస్ట్ నుంచి కూడా. అటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి అటు బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి పార్టీ పైన వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు, వేధింపులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, వనరులను దోచుకోవడం, సహజ వనరులను అటు మట్టి, ఇసుక, కలప ఇటువంటివన్నీ కూడా దోచుకోవడం, మద్యం వ్యాపారం, ఇక భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయానికి వస్తేనైతే సామాన్యులను వేధించుకు తిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సమస్య సృష్టించేది వారే, సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా అమాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములను లాక్కునేటువంటి పరిస్థితులు కోకొల్లలో జరిగినటువంటి పరిస్థితులు మనం కూడా అనేక ఛానల్ వేశాం. సతీష్ మన అంటే జూమ్ లైవ్ ప్రాబ్లం ఉండి ఆయన రాజలింగమూర్తి గారు మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన ఇప్పటికే ములుగు భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఇప్పటికే కేసు వేస్తున్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఆయన మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. నమస్కారం రాజలింగమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం. మీ కేసు భూపాలపల్లిలో
ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్రా వెంకటరామరెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ సింగరేణి వనరులు, ఇక్కడ సింగరేణిలో ఒక ప్రతి కార్మికుడు భూగర్భంలోకి వెళ్లి అతని రక్తాన్ని ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ మన కారుణ్య నియామకాలు వచ్చినాయి. కారుణ్య నియామకాలు వస్తే ఇలా కేటీఆర్ బిడ్డ మన కవిత గారు ఒక్కొక్క కార్మికుని దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఒక్కొక్క కార్మికుడు రిటైర్మెంట్ కావాలంటే వాళ్ళు అన్ఫిట్ కావాలంటే ఒక నిమ్స్ అని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తోటి పెద్ద వాళ్ళు ఒక లింకులు పెట్టుకొని ఎంతో రక్తమాంసాలు తిన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆయన చెయ్యని భూ ఆక్రమణ లేదు. ఇవాళ ప్రతి వ్యాపారం తన కుటుంబానికే. ఇవాళ భూపాలపల్లిలో గవర్నమెంట్ భూమి ఎక్కడుంటే అక్కడ కబ్జా చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి 209 సర్వే నంబర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందే ఉంటది. 22 ఎకరాల 38 గుంటల భూమిని తను 7 ఎకరాల తన కౌన్సిలర్లే గాని తన సంబంధించిన నాయకులే గాని మొత్తం కబ్జా చేసి దాన్ని మొత్తం కబ్జా చేసి అక్రమ కన్స్ట్రక్షన్లు. మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు టీడీఎఫ్ నిధుల నుంచి డిఎంఎఫ్ నిధుల నుంచి 270 లక్షల రూపాయల చూత అక్రమ కన్స్ట్రక్షన్లకు గవర్నమెంట్ సొమ్మును చూత వాడుకున్న చరిత్ర ఉన్నది భూపాలపల్లిన. ఇప్పుడు మళ్ళీ అట్లనే మేడిగడ్డకు సంబంధించిన ఇక్కడ కొంత భూసేకరణ జరిగింది. సింగరేణి సంబంధించిన భూసేకరణ, ఇలా వెనుకకు సంబంధించిన భూసేకరణ. ప్రతి ఆఫీసర్ ఈ అధికార పార్టీకి సంబంధించిన అటువంటి అధికారులనే తెప్పించుకొని పోలీస్ అధికారులు వాళ్ళ బంధువులు వాళ్ళు సహకరించేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న అటువంటి ప్రశ్నించిన 2002 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలను వాళ్ళ అందరినీ పంకకు పెట్టి మళ్ళా పక్ష పార్టీల నుంచి ఇలా అవినీతి చేసే అటువంటి వ్యక్తులను తన పార్టీలో రాజలింగమూర్తి గారు మీరు అట్లాగే ఫోన్ లో కొనసాగండి, మీరు ఫోన్ లైన్ లోనే కొనసాగండి. ఒకసారి నేను డాక్టర్ శేషు దగ్గరికి వెళ్ళొస్తాను. శేషు గారు, ఇప్పుడు ఆరోపణలు చూస్తున్నాం. శేషు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. లేదండి, చెప్పండి. శేషు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల పైనటువంటి ఆరోపణలు చూస్తున్నాం. మనకి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే మీద కేసు వేసినటువంటి రాజలింగమూర్తి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అట్లాగే మహబూబాబాద్కి సంబంధించి నాకు తెలిసిన సమాచారం ప్రకారం డోల్ సత్యనారాయణ దానికి సంబంధించిన కేసు కూడా వేయబోతున్నారని విన్నాను. ఇటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆల్రెడీ హైకోర్టులో అంటే తెలంగాణ హైకోర్టులో దాఖలై ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ రాజకీయాల్లో ఈ ఎమ్మెల్యేల కబ్జాలు వీటిని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక్క ఓటమి 100 తప్పుల్లో ఇది ఒక తప్పు. ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అవినీతి, సంక్షేమ పథకాల్లో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేటటువంటి అభియోగాలు స్వయానా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు వచ్చేసరికి గోదావరి నదికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే 100 రోజుకి లారీల కొద్ది ఇసుకను అక్రమంగా తరలించారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. సింగరేణి కాలనీలో ఉన్నటువంటి కారుణ్య నియామకాల్లో గాని అక్కడ తీసుకొస్తున్నటువంటి మిగతా నియామకాల్లో గాని అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా భూ కబ్జాలలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. ఇసుక దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒక 2 ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు తెచ్చుకొని కాంట్రాక్టర్స్ పాత కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కాంట్రాక్టులు బట్టి కాంట్రాక్టులలో అవినీతికి పాల్పడినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల ప్రతిఫలమే వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తానండి నేను. పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో, వరంగల్ పశ్చిమలో చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు బీఆర్ఎస్ కి. కానీ మొన్నటి ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయారు ఈ నియోజకవర్గాల్లో. దానికి కారణం ఏంటి అంటే మీరు చెప్పినటువంటి ఆరోపణలే. అవినీతి ఆరోపణలు, ఇసుక దందా ఆరోపణలు, కాంట్రాక్ట్ ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలతోటే వాళ్ళకి ప్రధానమైనటువంటి బలమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా దారుణమైనటువంటి ఓటమి చెందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీరు చూడండి, పాలకుర్తి నియోజకవర్గం మీరు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గము
2009 డీలిమిటేషన్ ఏర్పాటైన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్యేగా దయాకర్ రావు గారే గెలిచారు. వర్ధనపేట 1,93,000 ఓట్ల మెజారిటీ అండి. 2018 శాసనసభ ఎన్నికల్లో వర్ధనపేటలో 93,000 మెజారిటీ, సెకండ్ హైయెస్ట్ మెజారిటీ. అక్కడ కూడా దారుణమైనటువంటి ఓటమి ఉన్నది. మీకు పరకాల లాంటి నియోజకవర్గంలో కూడా దారుణమైనటువంటి ఓటమి. వరంగల్ పశ్చిమ గురించి చెప్తానండి. టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తరువాత 2004 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమలో విజయకత్నం ఎగరేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మొన్నటి ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి ఎదురైంది. దానికి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భూ కబ్జా ఆరోపణలు, కాంట్రాక్ట్ ఆరోపణలు, ఇసుక దోపిడీ ఆరోపణలు, అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలతోటే ప్రధానంగా ఈ బలమైనటువంటి వరంగల్ జిల్లాలో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఇది ఒకటి. రెండోది, ఒక్క ఓటమి 100 తప్పుల్లో రెండో తప్పు ఏంటంటే నిజమైనటువంటి ఉద్యమకారులకు ప్రాతినిధ్యం దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు, అవకాశాలు దక్కలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటి అంటే 2014 నుంచి 2018 వరకు మా జిల్లా నుంచి 2 మంత్రులు ఉండేటటువంటి వాళ్ళు. ఒకటి కడియం శ్రీహరి, చందులాల్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఉద్యమంలో? డోల్ సత్య అని చెప్తాడు. తర్వాత 2018 నుంచి 2023 వరకు మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకటి సత్యవతి రాథోడ్, రెండోది దయాకర్ రావు గారు. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఉద్యమంలో? కాబట్టి ఈ మంత్రులుగా అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉద్యమ కాంట్రిబ్యూషన్ ఏంటి? నిజమైనటువంటి ఉద్యమదారులకు ప్రాతినిధ్యం దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు అనేటటువంటి అసంతృప్తితోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గేడ్ క్యాడరు సహకరించలేదు. వాళ్ళ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పాల్గొలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దారుణమైనటువంటి ఓటమి జరిగిందనే విషయాన్ని గమనించాలా. వరంగల్ జిల్లాలో 10 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరూ పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారు? శేష్ గారు, మరో కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. మరో ప్రధానమైనటువంటి అంశం క్లియర్ గా కనిపిస్తోంది. వచ్చి వాళ్ళ పదవుల్లో కట్టబెట్టడం వల్ల వరంగల్ జిల్లాలో దారుణమైనటువంటి ఓటమికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమిని బీఆర్ఎస్ పార్టీ ఊహించలే. వరంగల్ జిల్లా లాంటి జిల్లాలో, కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలో ఈ స్థాయి ఓటమి చెందింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఇవాళ కరీంనగర్ లో దారుణమైన ఓటమి, వరంగల్ జిల్లాలో దారుణమైన ఓటమి. ఈ 2 జిల్లాలోనే 18 శాసనసభ స్థానాల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకెక్కడ అధికారంలోకి వస్తుందండి? కాబట్టి ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళని విస్మరించటం, ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీకి దారుణమైనటువంటి ఓటమికి కారణాలైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదే సందర్భంలో ఇప్పటికే భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడి మీద కేసు బుక్ అయింది. అది దానికి కోర్టుకు వెళ్ళి మరి కేసు బుక్ అయింది. వరంగల్ జిల్లాలో మరో శాసనసభ్యుడి మీద కేసు బుక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. దానికి సంబంధించి డోలి సత్యనారాయణ మనతో ఏం చెప్తారో చూద్దాం. డోలి సత్యనారాయణ గారు, మహబూబాబాద్ శాసనసభ్యుడిపై కేసు బుక్ చేసే దిశగా మీరే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? నిజమేనా? డోలి సత్యనారాయణ గారు, ఆయన ఏంటండి, డిస్కనెక్ట్ అయినట్టుంది. రాజలింగమూర్తి గారు చేసిన అవినీతి మీద 386, 406, 409 వివిధ క్రిమినల్ సెక్షన్ల మీద నామినబుల్ కేసులు అయినాయి. అయినా తన అధికార ధనబలం తోటి అరెస్ట్ కాకుండా మెయింటైన్ చేస్తాను ఇప్పటి వరకు సుధా. ఆయన మొన్న హైకోర్టులో పాస్ చేసిండు సిఆర్ఎల్పి నంబర్ 1453/2024. వేసిన ఇంతవరకు ఆయన వేసిన కేసు అడ్మిట్ కాలే. కె లక్ష్మణ్ గారికి, హైకోర్టు జడ్జి గారికి వచ్చింది, ఇంకా అడ్మిషన్ సుతా కాలే. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు హైకోర్టులో పాషల బెయిల్ ఇచ్చింది, నాకు నాటు అరెస్ట్ ఇచ్చిందని అబద్ధం మాటలు చెప్పుకుంటూ చేస్తాడు. వాస్తవానికి తనకున్న ధనబలం ఎందుకంటే కేసీఆర్ గారు ధనం పెడితే గెలుస్తారని మొత్తం ప్రజలే మొత్తం వీళ్ళని ఎమ్మెల్యే గెలిచినాక తర్వాత వీళ్ళు అధికార పార్టీలకు పోయి ఎక్కడ భూములు ఉంటే లక్షల కోట్లు సంపాదించుకున్నారు. లక్షల కోట్లతోటి అవి పెట్టుకొని తెల్లం దాకా వాళ్ళు తెలిసిన పరిచయం ఉన్న నాయకుల దగ్గర ఇళ్లకు తిరుగుకుంటాం.
ఈ కేసులకు పోకుండా కొంచెం కాపాడుకుంటా ఉంటున్నారు తప్ప వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కొంత ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళ మీద బీఆర్ఎస్ అవినీతి పరుల ఎమ్మెల్యేల మీద గత మాజీ ఎమ్మెల్యేల మీద కన్ను పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు బాగా అన్యాయాలు చేస్తున్నారు. ఇప్పటి చూసి అరెస్ట్ కాకుండా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది మాజీ అధికారులు, గవర్నమెంట్ మారింది కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు. కాపాడుకుంటా వీళ్ళను కొంత కాపాడుతున్నారు అధికారులు. వెంటనే వీళ్ళ మీద ఏంటంటే ఒక కన్ను పెట్టాలి. వీళ్ళు చేసేది వీళ్ళ ఫోన్ లో ట్యాపింగ్ కూడా చేయాలి. వీళ్ళు అంతర్గతంగా మీటింగ్ కూడా ఓ రకమైన మాటలు మాట్లాడుతున్నారు అధికారులు. మళ్ళీ అంతర్గతంగా వాళ్ళు కలిసి ఉంటారు. ఇలా మేము ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టినా మామూలు ఒక చట్టం అందరికి సమానంగా ఉండాలి. రాజలింగమూర్తి గారు ఇదే అంశంపై ఒకసారి డోలి సత్యనారాయణ ఏమంటారో వినొద్దాం. డోలి సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే పైన కేసు బుక్ అయింది, కోర్టు దానికి ఇనిషియేటివ్ ఇచ్చింది, కోర్టు ఇనిషియేటివ్ తోటి బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేపై కేసులు బుక్ అవ్వబోతున్నాయని, అవి మీరే చేస్తున్నారని వరంగల్ జిల్లా రాజకీయాల్లో బాగా చర్చ ఉంది. డోలి సత్యనారాయణ నిజంగానే కేసులు బుక్ చేయబోతున్నారా? వాస్తవంగా ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది బలమైనటువంటి కారణం ఏంటి అని అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అవినీతి. ఇది ప్రధానమైంది. ఎమ్మెల్యేలుగా లేరు అంటే ప్రజాపాలనలో అభివృద్ధి పరంగా ప్రజా అవసరాల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలు స్వార్థపరులుగా భూ కబ్జాలకు పాల్గొన్న సందర్భాలు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మీద, శంకర్ నాయక్ మీద కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా శంకర్ నాయక్ గతంలో గెలిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూభాగవతను బయట పెడతామని చెప్పేసి కూడా పత్రికా పరంగా స్టేట్మెంట్. అంటే ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రజలకు దగ్గర కాకపోవడం ఒకటి, అధికారమే పరమావధిగా భావించింది ఒక నిరంకుశత్వంగా. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఎట్లా భావించారు 2014లో కావచ్చు, 18లో కావచ్చు అంటే ఉద్యమ ఆకాంక్షలకు నెరవేర్చే ప్రతినిధులుగా భావించారు. కానీ ఈ 10 ఏళ్లలో ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది, అధికార మదం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. కనీసం ప్రజల యొక్క అవసరాలు. ఎందుకంటే ఇలా వరంగల్ జిల్లాలో కూడా ఉద్యమ కేంద్రంగా ఉండి అత్యంత ఉప ఎన్నికలు 2001 స్థానిక సంస్థల ఎన్నికలప్పటి నుంచి మేము టీఆర్ఎస్ ను పనిచేస్తూ దగ్గరగా చూసినాం. తర్వాత ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా బలంగా, తర్వాత 2006 కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా బలంగా 6 స్థానాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే తర్వాత వచ్చిన ఎన్నికలు అంటే 9 ఎన్నికలు, 14 ఎన్నికలు, 18 ఎన్నికల్లో ఈ మొత్తం ఎన్నికలను చూస్తే మొత్తం ఒక ఉద్యమ ఆకాంక్షలు ఈ వేదిక ద్వారా, బీఆర్ఎస్ వేదిక ద్వారా నెరవేరుతున్న ఆకాంక్షలు వమ్ము చేశారు. ఇంకోటి ఎవరండి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ ఎవరండి? బార్ అసోసియేషన్ మీటింగ్ పెడితే తెలుగుదేశానికి రాజీనామా చేయమని మాట్లాడితే అక్కడ వరంగల్ కోర్టు నుంచి కూడా ఎదిగిన సందర్భం చేసి ఉన్నది. ఉద్యమ ఆకాంక్షలు అంటే తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ స్థాయిలో అడ్డుకట్ట వేసేటువంటి సీమాంధ్రాలతోటి పొత్తుండబెట్టేటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. వీళ్ళు వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ పనిచేసి అంటే చేసి చెప్పినట్టుగా ఉద్యమకారులను గుర్తించలేదు, ఆయా ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదు. ఉద్యమ కాలంలో ప్రజలకు ధూమ్ధాంల సాక్షిగా ఏమైతే హామీలు ఇచ్చినామో ఇవాళ వరంగల్ ఉందండి. వరంగల్ ఏ అభివృద్ధి సాధించింది? విద్యాపరంగా ఎక్కడుంది? యూనివర్సిటీ ఏమైంది? ఇవాళ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో 12వ షెడ్యూల్లో 13వ షెడ్యూల్లో ఉండబడేటువంటి దాన్ని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? అడిగిరా? ఢిల్లీ పోయి ప్రతినిధికి పోయి అడిగిరా? ఐరన్ ఓవర్ ఫ్యాక్టరీ గురించి అడిగిరా? అసలు వరంగల్లో రావాల్సినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తర్వాత ఎందుకంటే కాటన్ వృద్ధికి పంటకు కేంద్రం ఇది. కేవలం ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయా మన వరంగల్ జిల్లాలో? వరంగల్ జిల్లా అస్తిత్వాన్ని ప్రశాంతంగా చేసిన జిల్లాల ఏర్పాట్లో కూడా ఎంత దారుణం అండి. 6 జిల్లాలు చేసి ఒక వరంగల్ యొక్క రూరల్ జిల్లాని ఎవరు అడిగిండ్రు, ఇంకో జిల్లాని ఎవరు అడిగిండ్రు, ఇష్టం వచ్చినట్టు అంటే ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా జిల్లాలను ఒక పరిపాలన జిల్లాలను ఏర్పాటు చేయడం. ఇంకా ఇతర ఏదైతే వరంగల్ ను సమూలంగా మార్పు, ఉదాహరణకు వరంగల్ సెంట్రల్ జైలు ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం అండి. ఇప్పుడు నిర్దేశక నియమాల్లో వాస్తవంగా స్పష్టంగా మన చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని మన డైరెక్టర్ ప్రిన్సిపల్ స్టేట్ పార్టీస్ లో ఉన్నాయి. అటువంటి ఒక చారిత్రక కట్టడాన్ని కూలగొట్టి
నీకు వైద్యశాల కట్టదలుచుకుంటే పక్కనే ఎంజిఎం ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయొచ్చు, ఇంకా ఖాళీ ప్రాంతాలు ఏర్పాటు చేయొచ్చు. మామూలు విమానాశ్రయం ఉందండి, ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉంది, స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి నిజాం కాలం వరకు ఉండేది మామూలు విమానాశ్రయాన్ని. ఎందుకంటే ఇవాళ మొత్తం తెలంగాణ హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని. ఉద్యమ కాలంలో అనుకున్నాం మనం, తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ జిల్లాని మనం రెండో రాజధానిగా కేంద్రంగా చేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తామని చెప్పుకున్నాం మనం. కానీ ఇవాళ ఏం చేశారు మరి? ఇవాళ చారిత్రక కట్టడాలు ఉన్నాయి, 1000 స్తంభాల గుడి ఏమైంది, తర్వాత రామప్ప ఉంది, లక్నవరం అయింది, గణపురం గుళ్ళు ఏమైంది, ఇవన్నీ కాకతీయుల కట్టడాలన్నీ కూడా ఏదో ఒట్టిగా నామిక వాస్తు ఏదో అట్లా కేటాయించడం. యునెస్కో రికగ్నైజ్ చేయబడినటువంటి చారిత్రక వారసత్వపు సంపద వరంగల్ జిల్లాలో ఉంది. దానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం కేటాయింపులు చేసింది, ఏం అభివృద్ధి చేసింది? వరంగల్ ను ఒక టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి, చేసిండ్రా? వరంగల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి, చేసిండ్రా? ఇవాళ వరంగల్ ను సర్వనాశనం చేశారు. అందుకే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు టిఆర్ఎస్ నాయకులకు పెద్ద గ్యాప్. ఎంత గ్యాప్ వచ్చిందంటే ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇద్దరే గెలిచిన, మిగతా 10 మంది ఓడిపోయినట్టే. ఎంత మెజారిటీ మీరు చూడండి, ఒక్కొక్కరు 50,000, 53,000. మహబూబాబాద్ లో శంకర్ నాయకు మా 10-15 వేలతో ఓడిపోతున్నాం అనుకున్నాం. సరిగ్గా ప్రచారం కూడా చేయదు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే. కానీ ఎక్కడికక్కడ ఒక వర్ధనపేట నియోజకవర్గంలోనైతే కార్యకర్తలు మొన్న డిస్కషన్ వచ్చి చెప్తా ఉంది, తమ చేతుల నుంచి డబ్బులు వేసుకొని మొత్తం వాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు మొత్తంగా కూడా ప్రచారం చేసిన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగినటువంటి ఉద్యమంలోనూ అనేక దశల్లో వరంగల్ జిల్లా కేసీఆర్ ఇచ్చిన పిలుపుని అడుగడుగున కేసీఆర్ పిలుపుకి స్పందించింది. కేసీఆర్ ఏ పిలుపిచ్చినా, జేఏసీ ఏ పిలుపిచ్చినా అగ్రభాగాన నిలబడింది వరంగల్ జిల్లా ప్రజలు. వరంగల్ జిల్లా ప్రజలు కేసీఆర్ని గుండెలకు హత్తుకుంటే కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో ఎందుకు వరంగల్ జిల్లాను విస్మరించారు? వరంగల్ జిల్లాని విస్మరించడంతో పాటు వరంగల్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలు, అదే సందర్భంలో వరంగల్ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో కానీ, ఇచ్చిన వాటి విషయంలో కానీ ఆచరణకి, వీటన్నిటికీ కేసీఆర్ ఎందుకు వరంగల్ జిల్లాని చిన్నచూపు చూశారు? ఇదొక భాగం అయితే, అసలు వరంగల్ జిల్లాలో ఒక ఐకానిక్గా చెప్పబడేటటువంటి కాకతీయ విశ్వవిద్యాలయాన్ని యొక్క స్థాయిని తగ్గించడానికి, నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారా అనేది ఒక ప్రధానమైన అంశం. అదే సందర్భంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని విడదీసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాళోజీ విశ్వవిద్యాలయానికి కనీస వసతులు కల్పించని పరిస్థితి ఉండి, దానికి ప్రధాన కారకులు ఎవరు అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వమే అని భావించాలి. కాళోజీ విశ్వవిద్యాలయాన్ని వరంగల్లో ఏర్పాటు చేస్తే, ఆ వరంగల్లో కాళోజీ విశ్వవిద్యాలయం ఏర్పాటు క్రమంలో కూడా చాలా వివాదాలు కనిపించినాయి. కాళోజీ విశ్వవిద్యాలయాన్ని తన మాట కాదని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పి ఆయన వేదిక మీదే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ వరంగల్ జిల్లా చుట్టూ రాజకీయాలు అయితే, మరొక కీలకమైన అంశం ఏంటంటే, గతంలో మొత్తం ఉద్యమకారుల మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు, ఉద్యమకారులను శారీరకంగా బాధించిన వాళ్ళు, కొట్టించిన వాళ్ళు మంత్రులుగా చెలామణి అయినటువంటిది, ఎమ్మెల్యేలుగా చెలామణి అయినటువంటిది కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ, ద్వితీయ శ్రేణి కార్యకర్తలుగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అంగీకరించిన పరిస్థితి కనిపించింది. ఈ అన్ని కారణాలు వరంగల్ జిల్లాలో బాగా పనిచేస్తున్న పరిస్థితి ఉంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, గత ప్రభుత్వంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు, భూ కబ్జాల బాధితుల ప్రచారం, ప్రతి నియోజకవర్గంలోనూ భూ కబ్జా బాధితులు వాళ్లే సొంతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని నియోజకవర్గాలకి సంబంధించిన డేటా ఇప్పుడే మనకి డోల్ సత్యనారాయణ గారు చెప్తుంటే చూసాం. అక్కడ బాధితులు వాళ్ళకు సొంతంగా డబ్బులు వేసుకొని ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించాలని చెప్పి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు మన శేషు గారు మాట్లాడుతూ చెప్పారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వర్ధన్నపేట నియోజకవర్గం, అట్లాగే పాలకుర్తి నియోజకవర్గం, ఇట్లాంటివి టీఆర్ఎస్కి పెట్టని కోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చివరికి ఈరోజు భారీ ఓటమి దిశగా వెళ్ళి, భారీ ఓటమి సాధించి, భారీ ఓటమి మూటగట్టుకొని చివరికి కేసీఆర్ ప్రధానంగా ఆశ పెట్టుకున్నటువంటి వరంగల్ జిల్లా ఈరోజు కేసీఆర్ని దూరంగా పెట్టేసింది. కేసీఆర్ మీద కసిగా పనిచేసింది. కేసీఆర్ని ఖచ్చితంగా ఓడించాల్సిందే పనిచేసింది. ఇప్పుడు మిగతా గెలిచిన రెండు నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాదని చెప్పి కొత్తగా ఇచ్చినటువంటి శాసనసభ్యులకు, అంటే వారు శాసనసభ్యులు అయినటువంటి పరిస్థితి ఉంది.
ఆ నేపథ్యంలోనే మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో బాగా కసిగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఖచ్చితంగా, ఈ ఓటమికి కారణం ఖచ్చితంగా కేసీఆర్ వ్యవహార శైలిగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 53వ ఎపిసోడ్. డాక్టర్ శేషు గారు ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అట్లాగే రాజలింగమూర్తి గారు మీరు ఫోన్లో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే డోలి సత్యనారాయణ గారు ఉమ్మడి జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షులు, అదే సందర్భంలో విద్యావేత్త డోలి సత్యనారాయణ గారు కూడా మనతో పాటు ఇప్పటివరకు ఉండి అభిప్రాయాలు తెలియజేశారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మా ప్రతినిధి సతీష్ ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 53వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.